కోర్టులో కేసు నడుస్తూ ఉంది. అవి కూడా మేమేమంటున్నామంటే కేసులో ఆర్డర్ ఉంది, ఇంకోటి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. దాన్ని కూడా తమరు కోర్టును కూడా ద్వారా కూడా వాళ్ళు తెలుసుకుంటే కూడా బాగుంటుందేమో. వాళ్ళని పిలిపించండి సార్, వాళ్ళతో మీరు చూపించండి. చూపిస్తాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదైనా కంప్లైంట్ వస్తే తెలుస్తుంది. ఆ పక్కన మర్డర్ జరిగింది. 2 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాము. యాడ్లో పనిచేసే అందరికీ తెలుస్తుంది. మేము మీకు ఐడెంటిఫై కావాలంటే మీరు కంప్లైంట్ తిరిగితే మేము కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి మీతో పాటు కూర్చొని అట్లా తిరిగితే అప్పుడు అర్థమవుతుంది. ఏదో ఇది పలానా కానిస్తుంది, లేకపోతే ఎందుకు అర్థం సార్. రేపటి నుంచి మేము కూడా వస్తూ ఉంటాం సార్. యాడ్లో జరిగింది మాకు తెలుసా? ముసలావిడ చంపేశారు. ఆ పక్క వీధిలోనే జరిగింది. యార్డులో వెహికల్స్ పార్కింగ్ పెడతారు. సీజర్ వెహికల్ यो खतरा आदमी से कान सेकंड देख लें जा रहा हूँ। బాబు బాబు మీడియా బాబు ఏం చేస్తావు? పర్పస్ ఏమేది? खबर मुंडा जामो तो खबर దయచేసి పోయి వాడే మధ్య ఓన్ మేల్ దే రోజు కాయ వీళ్ళు ఒక డిమాండ్ చెప్తున్నారు. మీరెవరు? చెప్పండి. అంటే ల్యాండ్ అనేది మొత్తం కదా? మొత్తం లేదు సార్. ఇప్పుడు అదే మీకు రైట్ లేకుండా మీరు కట్టున్నారు, అవునా కదా? మా ఆరాధ్య దైవం మా బంజారా దేవుడు అనేసి మేము ఆలయం కట్టుకునేది వాస్తవం. మేము ఎన్నోసార్లు సార్ అందరికీ ఆయన మాట్లాడినా కూడా మీరే చెప్తారు. చెప్పండి. ఆయన మాట్లాడుతున్నారు కదా, మాట్లాడదే చెప్పనివ్వండి. ఇప్పుడు అఖిరామ్ బాబాజీ సజీవ్ సమాధి అక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఉండాలి. అక్కడ మనకి వేరే విగ్రహం పెట్టేదానికి లేదు. ఏదో ఉన్నా కూడా అఖిరాంజి మాత్రమే కడతాది. ఎవరు? ఓకే సార్, మీరు చెప్పేసి వద్దని చెప్పినారు. ఎవరు? ఓకే సార్. బాబు టెంపుల్ ఏదో ఉంటే మనం కడతాం, అఖిరాంజి మాత్రమే కడుతుంది. సరే భక్తులు ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ కడతాం. అది మీరు కట్టేదానికి లేదు, మీరు ఎంటర్ అయ్యేదానికి లేదు. అంతే కదా సార్. సార్ అందరికీ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమంటే మా జాతి ఆరాధ్య దైవం సార్ ఇంతకుముందే చెప్పారు. మీరు భక్తులు, మీ బంజారా జాతికి చెందిన వ్యక్తి అఖిరామ్ బావాజీ వారు దాదాపు 1200 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన్ని ఆలయం కట్టలేదు. దానికి ఏం చెప్తారు సార్ తమరు? ఓకే సార్, ఏదో మేము కట్టుకున్నాము, ఎక్కడో మీరే స్టాచ్యూలు కట్టాలా, మీరే కట్టాలా అంటున్నారు. ఇప్పుడు వరకు మీకు ఎన్ని అర్జీలు ఇచ్చింటాము, ఎన్నిసార్లు మీకు సంప్రదించింటాము, మేము ఫోటోలతో సహా ఆల్మోస్ట్ మీకు ఎన్ని ఇచ్చినా కూడా మీరెందుకు సందర్శించలేదు? అది మా చేతుల్లో అది గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్స్ రావాలి పర్మిషన్. మా లిమిట్స్ అనేది లేదు. ఇప్పుడు మీరు ఇచ్చారు, అర్జీలు ఇచ్చారు, దానికి మీకు సమాధానం కూడా ఇచ్చున్నారు. దానికి లేదని ఇచ్చున్నారు. ఆల్రెడీ కమిషనర్ మీకు లెటర్ పెట్టున్నారు. కమిషనర్ గారికి లెటర్ పెట్టాము, గవర్నర్ గారికి లెటర్ పెట్టాము, ఏమి ఇంతకుముందు గవర్నమెంట్కి లెటర్ పెట్టాము. దాదాపు 2005 నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం సార్. ఇంతకుముందు ఉన్న పీఠాధిపతులకు కూడా పోరాడాము.
వాళ్ళు మమ్మల్ని ఏదో ముసుగులో ఏదో ఒక డీడ్ని మా ముఖాన్ని పడేసి అది కూడా చెల్లదనేసినారు. మీరే వచ్చారు గుడి కట్టేటప్పుడు కూడా హజరాంజీ మఠం వాళ్ళే వచ్చారు సార్. రమేష్ నాయుడు సార్ కూడా మాకు ఆలయంతో మా దగ్గర ఫోటోలతో సహా మీకు చూపించాము. ఆలయ విగ్రహం కూడా ఆయన చూడటం జరిగింది. వీళ్ళు కూడా అప్సెట్ చేశారు. మేమేం దొంగతనంగా చేయలేదు. ప్రతిరోజు మేము అందరికీ ఎవరైతే మఠంలో పనిచేసిన ఈవెన్ కమిషనర్తో పాటు అందరికీ మేము వాట్సాప్లో పెట్టడమే జరుగుతుంది సార్. ఏ రోజు కూడా మమ్మల్ని కట్టద్దు కానీ మమ్మల్ని ఆ భూమిలో రావద్దు కానీ ఏ రోజు అనలేదు సార్. వచ్చిన టైం వల్ల మేము అబ్జెక్షన్ చేస్తామన్నా కట్టకూడదు సార్. ఏదన్నా మీరు సార్ ఒకటి అతిరాం బావాజీకి ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి సార్. మేమేదో మీకు తెలుసు ఏంది మా బంజారా వాళ్ళు ఈరోజు కూడా తిరుమలలో చాలా వేలాది మంది ఉంటారు సార్. అక్కడ పోయి చూడండి. మాకు కూర్చుండేదానికి కానీ మేము నిలబడుకుంటూ ఉండేది ఒక సెట్ వేసారు సార్. మాకు రూములు ఏమంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు సార్. అందువల్ల మేమేమంటే అందరం 15 కోట్లు ఉండే జనాభా ఎక్కడెక్కడి నుంచి వస్తే ఫిలిం ఇక్కడ వచ్చే వాళ్ళకి మేము ఇక్కడ కాటేజీలు ఇవి కట్టుతామనేసి వాళ్ళకి ఆల్రెడీ చెప్పాము. వాళ్ళు సహకరించారు. ముందు ఫస్ట్ వచ్చారు, గుడి దగ్గర చూసుకున్నారు, గుడి కట్టున్నారు అనేసి చందాలు కూడా రాశారు సార్. చందాలు కూడా రాశారు. మీరు ఉండండి, చందాలు రాశారు, గుడి కట్టమన్నారు, అన్నీ చేశారు సార్. తమరు ఈరోజు ఎందుకు ఇంత ఇది చేసేదానికి మేమేం చేసాం? ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న చాలా వరకు పేపర్లు కూడా చూసింటారు సార్. తమరు అవన్నీ కూడా తీసేయచ్చు కదా. దీని మీద దేనికి ఎందుకు పడ్డారు అనేది మా విన్నపం సార్. ఒకటి సార్ ఉన్నాయి సార్ బాధ. ఎందుకంటే 495 సంవత్సరాలు అవుతా ఉంది ఆయన జీవ సమాధి అయ్యి ఇప్పటి వరకు ఆలయం కట్టలేదు. ఎంతో మంది ఆలయాలు కట్టారు, ఎంతో మంది మఠాలు ఉన్నాయి సార్. ఒక మాట చెప్తామా, అలా అంటే ఒక మాట చెప్తాం సార్. 490 సంవత్సరాలు జీవ సమాధి. నీ వయసు ఎంత సార్? నీ వయసు ఎంత? నా వయసు 36 సంవత్సరాలు. ముందు వాళ్ళు ఎందుకు చేశారు సార్. అట్లా సార్ దానికి డిస్కషన్ అది కాదు. ఇప్పుడు వీళ్ళు టెంపుల్ జోలికి పోవట్లేదు, టెంపుల్ డిస్టర్బ్ చేయట్లేదు. అర్థమైంది సార్. టెంపుల్ వరకు ఎవరు కూడా పోవట్లేదు. మిగతా ఏదైతే అదర్ తప్ప ఆయనకు టెంపుల్ జోలికి ఎవరు పోవట్లేదు. అంతవరకు మేము కూడా ఇక్కడ కట్టుకునింది కూడా అక్కడ విశ్రాంతి గదులు కట్టాం సార్. ఇదే ఫోర్స్ తీసుకొని వచ్చి ఇంత ముందు జేసీబీలు వచ్చినప్పుడు తమరితో పాటు వచ్చింటే మేము ఖచ్చితంగా స్వాగతించుంటాం సార్. మమ్మల్ని రౌడీల్ని తీసుకొని వచ్చి ఈయన శ్రీనివాసరెడ్డి గారు ఒక చోట కూర్చొని అతన్ని ఆఫీస్ రూమ్ సార్ ప్లీజ్ సార్, అది ఆలయం దయచేసి ఆలయంది సార్, అది సార్ ఆలయం. దాంట్లో అన్ని దేవునికి సంబంధించినవి అన్ని ఉన్నాయి సార్. దాంట్లో దేవుడు అన్ని ఉన్నాయి సార్. గుడికి సంబంధించిన బాబు శివరాయ్ 2 నిమిషాలు ఇప్పుడు చూడండి. ఉండండి ఈయన దేవాలయం దానికి కొంచెం వింటే బాబు శివరాయ్ వింటే ఇప్పుడు గుడికి దేవాలయం జోలికి పోరు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సార్ ఇందులో సామాన్లు ఉన్నాయి సార్. ఇందులో సార్ ఈ స్ట్రక్చరు ఏం చేస్తారు? సార్
పోను, నేను గొడవ పోను, మా అమ్మ దగ్గర నేను పోను, సదరం బాగా చేస్తా దగ్గర పోను. ఇది గుడి తప్ప అదే ఇది కొద్దిగా అంతే. రోడ్లు కూర్చొని కట్టుకుని సార్ పద 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 బాబు రామా అడుగుతున్నాను నేను ఆఫీస్ రూమ్ లో భూములన్నీ కబ్జా చేసుకొని పట్టి ఉండాలి. ఏం చేశారు మీరు అందరూ? ఏం చేశారు? నెంబర్లోనే ఉంది. సార్ అది కూడా అదే ఆపకలు కూడా అన్నీ వస్తాయి ఇక్కడ. అదే అన్నీ వచ్చాయి చెప్తా. గోడ ప్లాన్ పెట్టాను गोला पीला वस्तले भी भाई वो गोला पीला सब पड़ा जला जला घर से गोला पीला पड़ा जला प्रकाश हां गोला पीला घर से पड़ा जला सर नमस्ते ए अंदर सिमेंट लाभ कृष्ण राकेश हां तमिलो వచ్చేయండి ఫాస్ట్ గా కయ్యా స్వామి జరగండి దూరం పోండి బాబు నువ్వు దూరం ఉండమా. ఈరోజు విద్యుత్ నగర్లో ఉన్న అద్రాంజీ మఠం సంబంధించిన విశ్రాంతి గదులు, ఆలయాలు ఇవన్నీ పడగొట్టడానికి వచ్చారు. చూడండి, తిరుపతిలో వేల ఎకరాలంతా భూమి ఆక్రమించేసి కేవలం బంజారా వాళ్ళు ఉన్న ఈ భూమి మాత్రమే ఇది చేస్తున్నారు. చూడండి, కేవలం బంజారా వాళ్ళు ఉన్న నివాసం దేవుడికి ప్రపంచంలోనే మొట్టమొదటి గుడి కడుతున్నా ఇక్కడ ఈ విధంగా చేయడం జరుగుతుంది. చూడండి ఎంత దారుణం. వేల ఎకరాల కబ్జా జరిగితే కేవలం దేవుడి గుడి కడుతున్నా రక్షించాలి. పోలీస్ నుంచి 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 రక్షించాలి. దిగేస్తాం. దొంగతనం ఏం చేయలేదు. మేమేం చేస్తున్నామా? ఏం చేస్తున్నాం చెప్పండి. కదా కిందగా సరే నా పోతాం. గుడి పగలగొట్టేస్తానన్నా. నువ్వు కింద ఉండు. సరే ఉన్నాను. సరే దిగుతాలే చెప్తా. కింద దిగో. సరే దిగుతాలే. చూడ తీసుకున్నా.
పోలీస్ నుంచి రక్షించాలి 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 దిగేస్తాను దొంగతనం ఏం చేయలేదు మేమేం చేస్తున్నామా ఏం చేస్తున్నాం చెప్పండి పదా కింద కిందగా సరే నా పోతాం గుడి పగలగొట్టేస్తానన్నా నువ్వు కింద ఉండు సరే ఉన్నాను సరే దిగుతాలే చెప్పనా కింద దిగు సరే దిగుతాలే చూడ తీసుకున్నా నేనే తీసుకున్నా ಒತ್ತಕೋನಿ ಎತ್ತ ಈ ನನಗೆ ಸಸರೆ ನೋಡ್ಬೇಕು ನೀವು ಹಮಾರ बोड़ा फोड़ा जब उनके कतरा प्लान की तरह क्या गवर्नमेंट टच की देखो थोड़े हम परमिशन चाहिए मामा हां थोड़े चाहिए इसे प्लानिंग है तुम बगल आओ कह रहे तुम हाल दे बगल आओ मैं तो देखा प्रोग्राम छात्रा जाली कमक छे रे ಒತ್ತಕೋನಿ ಎತ್ತ ಈ ನನಗೆ ಸಸರೆ ನೋಡ್ಬೇಕು ನೀವು ಹಮಾರ बोड़ा फोड़ा जब उनके कतरा प्लान की तरह क्या गवर्नमेंट टच की देखो थोड़े हम परमिशन चाहिए मामा हां थोड़े चाहिए